2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. మార్చి 31లోగా దరఖాస్తుదారులు లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని డిసైడ్ అయింది. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ మధ్య తరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది. రైట్గా డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ఇవాళ సచివాలయంలో ఏదైతే ఇప్పటికే అంటే రాష్ట్రం అంతా కూడా అప్పుల కుప్ప అయింది అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే రాష్ట్రానికి మరి ఆదాయ మార్గాలు ఏంటి, ఏ శాఖలకు సంబంధించి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది అనే దానిపైన ఇవాళ సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, తర్వాత రవాణా, తర్వాత మైన్స్ అండ్ జియాలజీ, సో ఈ శాఖలతోని ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలోనే దీంట్లో ఇవాళ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు సీఎంఓ నుంచి కొద్దిసేపటి క్రితమే ఒక నోటు విడుదల చేశారు. ఇందులో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో 2020లో ఏదైతే ఎల్ఆర్ఎస్ కింద చాలామంది దరఖాస్తు చేసుకున్నారు, దాదాపు 20 లక్షల మంది దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు అప్పట్లో. అయితే దానికి సంబంధించి వివిధ కారణాల చేత అది దరఖాస్తుల వరకే పరిమితమైంది. చాలామంది అప్పటి నుంచి కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఏదైతే ఈ పెండింగ్లో ఉన్నాయో 2020లో దరఖాస్తు చేసుకున్నకు సంబంధించినటువంటి ఈ ఎల్ఆర్ఎస్ సంబంధించి దరఖాస్తులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో దానికి సంబంధించి క్లియరెన్స్ చేస్తాము. సో దీనివల్ల 20 లక్షల మంది ప్రజలకు 20 లక్షల మంది ప్రజలకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో సో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఒక నోటు రిలీజ్ చేశారు. ఇందులో దీనికి సంబంధించి మార్చి 31 లోపు ఏదైతే దరఖాస్తు సంబంధించి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ దరఖాస్తులకు సంబంధించి ఏదైతే లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి నోట్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇందులో కొన్ని ఏదైతే కోర్టు కేసులకు సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ కోర్టు కేసులకు సంబంధించిన వాటి జోలికి పోకుండా మిగతావి ఏవైతే ఉన్నాయో రెగ్యులరైజ్, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్లియరెన్స్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కోర్టు కేసులకు సంబంధించి ఏవేవైతే ఉన్నాయో అంటే అందులో ఈ దేవాదాయ, తర్వాత వక్ఫ్, తర్వాత ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి ఏవైతే కోర్టులో ఉన్నాయో దానికి సంబంధించి పక్కన పెట్టి ఆ లేఅవుట్లకు సంబంధించి పక్కన పెట్టి మిగతా అన్నిటిని కూడా ఈ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వము కొద్దిసేపటి క్రితమే ఒక నోటును రిలీజ్ చేసింది. దీనివల్ల ఇందాక చెప్పుకున్నట్లే ఈ ఏదైతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదో దీనివల్ల 20 లక్షల మంది దిగువ మధ్య తరగతికి సంబంధించినటువంటి దారులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళే కాబట్టి సో వీళ్ళందరికీ కూడా మేలు జరిగే అవకాశం ఉంటుందో దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వము కొద్దిసేపటి క్రితమే నిర్ణయించింది. సో ఇవన్నీ చూస్తే మనకు గత ప్రభుత్వ హయాంలో వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. సో దానికి సంబంధించి దరఖాస్తులు చేసుకొని ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం రాలేదని ఒక టెన్షన్ వాతావరణం ఉండే. సో వాళ్ళంతా కూడా ఆందోళన చెందిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. సో ప్రభుత్వం వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు సో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం వల్ల ఏదైతే ఈ రెగ్యులరైజ్ అవుతుందో ఈ రెగ్యులరైజ్ అయితే వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ పైన, వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లు పైన సో వాళ్ళు ఓన్గా లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లా దీనివల్ల ఈ ఒక్క నిర్ణయంతో ఎవరైతే ఈ 20 లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ లోన్ ఫెసిలిటీతో పాటు మిగతా చాలా బెనిఫిట్స్ కూడా పొందే అవకాశం అయితే దీనివల్ల ఉంటుంది. మొత్తానికి ఈ ప్రభుత్వ నిర్ణయం పైన ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారో వాళ్ళంతా కూడా ఆనందం అయితే వ్యక్తపరుస్తున్నారు. సూర్య.